గోంగూర, పచ్చిమిరపకాయలు, పల్లీలు, నువ్వులు వేసి గోంగూర పచ్చడి చేస్తున్నా. ఇప్పుడు పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నూనె, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇగో 4 మెంతులు వేసుకోవాలి. కొద్దిగా నీ వాటర్ ముదిరింది గోంగూర మంచిగా ఉంటుంది పచ్చడి చేసుకుంటే. దేవుని గోంగూర మెత్తగా ఉడికింది. ఇంకా రోట్లో వేసి నూరుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకుంటున్న రోటి పచ్చడి చాలా టేస్ట్. ఇందాక వేయించినవి దంచని పట్టుకో. ఇగో 2 స్పూన్ల రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా, చూసి వేసుకోండి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసిన మెత్తగా నూరుకోవాలి ఉప్పు వేసుకొని. గోంగూర పచ్చడి అయిపోయింది. గోంగూర వేస్తున్న రోట్లే మంచిగా అది ఇది అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డలు వేసుకుంటే పచ్చట్లే బాగుంటాయి. గోంగూర పచ్చడి రెడీ అయింది. మీరు కూడా చేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.